ఒకవైపు కాకతీయ కళాతోరణం సంబంధించి కానీ తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించి కానీ మార్పులు చేస్తారని ప్రభుత్వం నుంచి వార్తలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తీవ్రంగా స్పందించారు. దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితులలో ఒప్పుకోమని ఓరుగల్ నుంచి మరో పోరాటం స్టార్ట్ అవుతుందన్నారు. చెప్పండి సార్, దేని గురించి పోరాటం? ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా మార్పు అన్నారు. సరే, గత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలకు మెరుగైనటువంటి పథకాలు అమలు చేస్తారని చెప్పి ఉద్యమ నేతను పక్కకు పెట్టి మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వారి పనేంది? ఈరోజు వారు ఇచ్చినటువంటి 420 హామీలు కానీ 6 గ్యారంటీలు కానీ అమలు చేసే ప్రక్రియ శ్రీకారం చుట్టాలి. అది అసెంబ్లీ సాక్షిగా. కానీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు? మార్పు అంటే గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆత్మగౌరవకు ప్రతీక అయినటువంటి కాకతీయ కళాతోరణం అయితేనేమి, లేకుంటే చార్మినార్ అయితేనేమి, హైదరాబాద్ కా షాన్ అంటారు చార్మినార్. అదేవిధంగా 100 ఏళ్ల క్రితం ఒక విజయ తోరణంగా, ఒక ద్వారక తోరణంగా, ఒక కళాతోరణంగా పిలువబడే కాకతీయ తోరణాన్ని ఈరోజు అధికారికంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి చిహ్నాలను తొలగించాలంటే ఇది మార్ప. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మా అందరికి కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా అనుమానం రేకెత్తిస్తుండు. ఇది ఖచ్చితంగా ఆయన ఆలోచన కాదు, ఇది ఖచ్చితంగా ఆంధ్ర పాలకుల ఆలోచననే ఆయన అమలు చేస్తున్నట్టు అనిపిస్తుంది. వినయ్ భాస్కర్ గారు ఎక్కడ కాకతీయ కళాతోరణం సంబంధించి మార్పులు ఇస్తానని ప్రభుత్వం చెప్పింది, కానీ ఫలానా మార్పులను చెప్పలేదు. కాకతీయ తోరణం కూడా తొలగిస్తామని కూడా ఇక్కడ చెప్పలేదు. మీరు ఇంత తీవ్రంగా స్పందిస్తున్నారు. వారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు రాజరిక పాలన మరి గుర్తొస్తుందని చెప్పారు. రాజరిక పాలన ఏం గుర్తొచ్చింది నాకు అర్థం కాలేదు. ఆ కళాతోరణంలో మరి కాకతీయులు మరి 24,000 గొలుసు కట్టు చెరువులకు ప్రతిబింబించే విధంగా చెరువులు, అదేవిధంగా వారి రక్షణ కోసం మరి మొసళ్ళు పెంచే చెరువులు కానీ, మరి తాగునీరు సాగునీరు అందించే చెరువులు కానీ, ఆ చెరువులలో మరి అనేక జీవరాశులకు మరి సంరక్షించే అనేక జీవరాశులు, కుల వృత్తులకు సంబంధించినటువంటి మత్స్యకారులకు చేపలపై పట్టాలి. ఈ తీరుగా కాకతీయుల ప్రజలు మెచ్చే పాలన చేసింది. కానీ ఈరోజు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వ చిహ్నంగా ఉన్నటువంటి కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తాం, చార్మినార్ను తీసేస్తాం, తెలంగాణ తల్లిని కిరీటం తీసేస్తాం, లేకుంటే టీఎస్ను టీజీ ఏం ఫరక్ పడుతుందండి? వాహనాలకు తెలంగాణ టీఎస్ అంటే ఏంటి, తెలంగాణ స్టేట్, టీజీ అంటే ఏమైనా ఫరక్ ఉందా? ఇదంతా కూడా కేవలం ప్రజల దృష్టిని మళ్లించడానికి. మీరు ఉద్యమకారుడు ఉన్నప్పుడే టీజీ అనే స్టిక్కర్లు కూడా చాలా మంది తీసుకున్న సందర్భం, ఆ సందర్భంలో తెలంగాణ స్టేట్ అన్నాం, తెలంగాణ స్టేట్ ఏర్పడాలన్నాం, తెలంగాణ స్టేట్ అప్పుడు తెలంగాణ కావచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ స్టేట్ గా పిలుస్తున్నాం. వాహనాలన్నిటి కూడా టీఎస్ అని ఏర్పడినాం. దాని తప్పేమున్నదండి? ఈరోజు తెలంగాణ గీతంలో కూడా కాకతీయులను కీర్తించే పదాలు ఉన్నాయి, మరి అవి తొలగిస్తారా? తెలంగాణ గీతం మార్చే ఇవన్నీ కూడా ప్రజల దృష్టిని మళ్లించేదానికి. అంటే ప్రజలు ఎక్కడైతే వారు ఇచ్చినటువంటి హామీలు అడుగుతారనో, ప్రశ్నిస్తారనో, దాన్ని ఎదిరిస్తారనో, ఈ ప్రభుత్వాన్ని ఎదిరిస్తారని చెప్పి ఆందోళన చెంది ఈరోజు ప్రజల దృష్టిని మళ్లించే విధంగా అసెంబ్లీలో మీరు హామీలు ఇచ్చినటువంటి వాటికి నిధులు సమీకరించే విధంగా చేయండి, దాన్ని దశల వారీగా అమలు అయ్యే విధంగా చేయండి. 6 గ్యారంటీలు ఎట్లా అమలు చేస్తారో క్యాబినెట్ లో చర్చించండి తప్ప క్యాబినెట్ లో ఇవన్నీ చర్చించాలంటే ఈరోజు క్యాబినెట్ లో ఉన్నటువంటి మా వరంగల్ మా సోదరిమల్లు ఇటు సీతక్క కానీ సురేఖ గారు కానీ దీన్ని వ్యతిరేకిస్తారని మేము భావించినాం, కానీ మౌనంగా కూర్చున్నారు. ఒరుగల్ అంటే పోరాటం పౌరుషం లేదా మీకు? ఒరుగల్ బిడ్డలుగా మరి ఖచ్చితంగా మీరు దీన్ని వ్యతిరేకించాలి. ఒకవేళ ఈ నిర్ణయం తీసుకొని దీన్ని అమలు చేస్తే మాత్రం ఇటు కాకతీయ తోరణం కానీ అటు చార్మినార్ని మరి అధికార మరి ప్రభుత్వ చిహ్నంలో మీరు మార్పు చేసినా మరి దీన్ని తొలగించినా కాదా మరి తీవ్రమైనటువంటి పోరాటం వరంగల్ నుంచి కావాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిన అందేశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా మార్చున్న పరిస్థితులలో మీరు ఎందుకు విమర్శలు చేస్తున్నారనేది కాంగ్రెస్ వర్గాలు. మేము దాన్ని కాదండి, ఇప్పుడు మీరు ఈ అధికారికంగా ఉన్నటువంటి చిహ్నాలు మార్పు చేస్తున్నారు కాబట్టి అది కాకతీయలో అంటే తెలంగాణ ఒక గొప్ప చరిత్రను రాబోయే తరాలకు తెలియజేసే విధంగా
ఏదో వందల ఏళ్ల క్రితం నిర్మాణం చేపట్టినటువంటి ఈ కాకతీయ తోరణం ఇప్పటికీ మరి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇటు కవులు, కళాకారులు, రచయితలు, ప్రజలు అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. అంటే తెలంగాణ చరిత్రను రూపుమాపే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తాం. సార్, తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పనపై అప్పుడే చాలా విమర్శలు వచ్చాయి. అప్పుడు ఖాతరు చేయలేదు కాబట్టి ఇప్పుడు దాన్ని ఒకసారి పరిశీలిస్తామని ప్రభుత్వం అంటారు. ఇప్పుడు తెలంగాణ తల్లిలాగా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక తల్లి ఉంటుంది. ఇప్పుడు భారతదేశానికి భారత్ మాత అంటారు, దాన్ని మారుస్తారా? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ మార్చింది, లేక ఇంకేదైనా ప్రభుత్వం మారుస్తారా? ప్రతి దాన్ని ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరూ ఆరాధించాలని చెప్పి ఉద్యమానికి ఒక సెంటర్ పాయింట్గా అప్పుడు తెలంగాణ తల్లిని రూపొందించుకున్నాం. ఆ తెలంగాణ తల్లి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం జరిగింది. వీటికి సంబంధించి భవిష్యత్ కార్యక్రమం ఎలా ఉండదు అంటే ఇప్పటికే మాకు వీరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రకటన తర్వాత అనేక మంది వరంగల్లో ఉన్నటువంటి చరిత్రకారులు కానీ, కళాకారులు కానీ, శిల్పులు కానీ, తెలంగాణ వాదులు కానీ, మేధావులు కానీ, విద్యార్థులు అనేక మంది మాకు ఫోన్ చేసి దీని మీద ఏదో ఒక కార్యక్రమం తీసుకోవాలంటున్నారు. ప్రకటన చేసినాము. అసెంబ్లీ సాక్షిగా దాన్ని విరమించుకుంటామంటే ఓకే, లేదు దాన్ని అట్లనే తొలగిస్తామంటే మేము దశల వారీగా కలిసి వచ్చే సంస్థలను, సంఘాలతో, పార్టీలతో అవుతాం.